5వ అధ్యాయం భగవద్గీతలో కర్మ సన్యాస యోగం దాని గురించి చెప్పుకుంటా ఉన్నాం. 3వ అధ్యాయంలో కర్మలు ఎలా చేయాలి, మనకి బంధం కాకుండా ఉండేటట్లుగా మనం కర్మలు చేయాలి. సామాన్యంగా మనం కర్మలు చేస్తూ ఉంటే కర్మఫలాలు వస్తాయి, కర్మఫలాల వల్ల జన్మలు వస్తాయి, ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాం. ఈ రకంగా జన్మ కర్మ వలయంలో చిక్కుకుంటాం. మరి ఈ జన్మ కర్మ వలయంలో చిక్కుకోకుండా మనం ఇప్పుడు చేసేటువంటి కర్మలు మనకి బంధం కాకుండా ఉండాలి అని అంటే ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి 3వ అధ్యాయంలో చెప్పారు. అదే నిష్కామ కర్మయోగము. అంటే కోరికలు లేకుండా లేదా కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కర్మలు చేయాలి అని. అయితే చెప్పటం అయితే అక్కడ చెప్పారు, కానీ కోరికలు లేకుండా ఉండాలన్నా కర్మఫలం మీద ఆసక్తి లేకుండా ఉండాలన్నా సామాన్యమైనటువంటి మానవుడికి అసాధ్యమైనటువంటి పని. అందువల్ల దానికి ఉపాయం ఏమిటో 4వ అధ్యాయంలో చెప్పారు. అంటే 3వ అధ్యాయంలో చెప్పిన విధంగా కర్మలు గనక మనం నిష్కామంగా చెయ్యాలంటే మన యొక్క మనస్సు భగవంతుడి మీద సంపూర్ణంగా నిలిపి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానంతో ఈ కర్మల్ని చెయ్యాలి, త్యాగభావంతో చెయ్యాలి, యజ్ఞభావంతో చెయ్యాలి అని 12 రకాలైనటువంటి యజ్ఞ కర్మల్ని అక్కడ చెప్పారు. అంతేకాకుండా ఈ రకమైనటువంటి జ్ఞానం కావాలంటే ఎలా, ఎవరిని ఆశ్రయించాలా అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పారు. ఇప్పుడు నిష్కామంగా కర్మలు చేయటం అనేటువంటిది మనం దైనందిన జీవితంలో ఎలా చేయటానికి వీలవుతుందో కావలసిన అన్ని ఉపాయాలు 3-4 అధ్యాయాల ద్వారా చెప్పడం జరిగింది. అయితే నిష్కామంగా కర్మలు చేసినప్పటికీ కూడా కర్మఫలాలైతే రావు, కానీ వాసనలు మాత్రం ఉంటాయి. ఎందుకనంటే ఆ కర్మల్ని నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భావన మనకు ఉంటుంది. కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి ఆ కర్మల తాలూకు ఉండేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నా మనస్సు మీదనే ముద్రపడతా ఉన్నాయి. అందువల్ల ఈ వాసనలు కూడా లేకుండా పోవాలంటే మనం ఎలా కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో చెబుతున్నారు. అంటే కర్తృత్వం లేకుండా ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవి నేను కాదు, నేను వీటికి వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని. ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి దేహము ఇవన్నీ కూడా వాటి పనులవి చేసుకుంటూ ఉంటే నేను కేవలం చూస్తూ ఉండేటువంటి వాడిని, సాక్షిని, ఆత్మను అనేటువంటి భావనతో కర్మలు కనుక చేసినట్లయితే కర్మలు చేస్తూ ఉన్నా చేయకపోయినా అది కర్మ సన్యాసమే అవుతుంది. ఈ విధంగా కర్మ సన్యాసం ద్వారా ఈ లోకంలో మనం చేసేటువంటి కర్మలు కానీ మనం చేసేటువంటి ఆలోచనలు కానీ మనకి బంధం కాకుండా పోతున్నాయి. దానితో మనస్సు శుద్ధమవుతుంది, చిత్తం శుద్ధమవుతుంది. ఇలా చిత్తశుద్ధికి చక్కగా ఉపయోగపడేటువంటి ఈ కర్మయోగాన్ని, ఈ జ్ఞాన యోగాన్ని, ఈ కర్మ సన్యాస యోగాన్ని, ఈ మూడింటిని కనుక మనం అవగాహన చేసుకున్నట్లయితే ఇక కర్మలు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి సందేహాలకి ఆస్కారం ఉండదు. అంతేకాకుండా కర్మలు ఏ రకమైనటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా మనకి బంధం కాకుండా తప్పించుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు కర్మయోగం, కర్మ సన్యాసం అనే రెండింటిలో ఏది గొప్ప, ఏది తక్కువ, ఏది శ్రేయస్సు కలిగించేది అనేటువంటి సందేహం వచ్చింది అర్జునుడికి. అలా సందేహం రావటానికి వీలుగా భగవంతుడు తికమక పెడుతూ 2 వాక్యాలు చెప్పాడు. యోగ సన్యస్త కర్మాణం అని ఒక మాట చెప్పాడు.
యోగ సన్యస్త కర్మాణం అనగానే అది కర్మ సన్యాసం అని అర్థం చేసుకున్నాడు అర్జునుడు. యోగం ఆత్తిష్ట ఉత్తిష్ట భారత అన్నాడు రెండో మాట. అంటే యోగాన్ని చెయ్యని, అంటే కర్మ సన్యాసాన్ని ఒక శ్లోకంలో చెప్పి మరొక శ్లోకంలో కర్మ యోగాన్ని చెయ్యాలంటుంటే నేను సన్యాసాన్ని ఆచరించాలనా యోగాన్ని ఆచరించాలనా అని సందేహం వచ్చింది అర్జునుడికి. అందుకే ఆ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అర్జునుడు ఎప్పుడు సందేహాన్ని వ్యక్తం చేస్తాడా, దానికి సమాధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ కర్మ సన్యాస యోగాన్ని ఎప్పుడు చెబుదామని ఎదురు చూస్తున్నటువంటి భగవానుడు ఆ అర్జునుడి యొక్క సందేహాన్ని జాగ్రత్తగా వింటున్నాడు. ఆ తర్వాత దానికి సమాధానం చెప్పబోతున్నాడు. ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్న ఏమిటో, అతడి సందేహం ఏమిటో అతని మాటల్లోనే చూద్దాం. ఇదే మొదటి శ్లోకం. మొదటి శ్లోకాన్ని చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. కృష్ణ, ఓ కృష్ణ. అర్జున ఉవాచ, అర్జునుడు అంటున్నాడు, ఓ కృష్ణ, కర్మణాం సన్యాసం, ఈ కర్మల యొక్క సన్యాసాన్ని, పునః మళ్ళీ యోగంచ కర్మయోగాన్ని, ఒకసారేమో కర్మ సన్యాసాన్ని మరొకసారేమో కర్మయోగాన్ని శంససి ప్రశంసిస్తా ఉన్నావు. ఒకసారి కర్మయోగం చాలా గొప్పదంటావు, ఒకసారి కర్మ సన్యాసం చాలా గొప్పదని అంటావు. కర్మయోగాన్ని తప్పనిసరిగా ఆచరించాలంటావు, కర్మ సన్యాసాన్ని ఆచరించాలా అంటావు. ఇలా ఒకసారి దాన్ని ఒకసారి దీన్ని ప్రశంసిస్తా ఉన్నావు. ఏతయో, ఈ రెండింటిలో యత్ శ్రేయ, ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో, తత్ ఏకం, ఆ ఒక్కదాన్ని, సునిశ్చితం, బాగా నిశ్చయించి గట్టిగా తేల్చి, మే నాకు బ్రూహి చెప్పు అంటున్నాడు. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. అయ్యా కృష్ణ, ఒకసారేమో కర్మ సన్యాసం అంటావు, ఒకసారేమో కర్మయోగం అంటావు, దాన్ని ప్రశంసిస్తావు, దీన్ని ప్రశంసిస్తావు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది శ్రేయస్సు కలిగించేటువంటిది? అదేదో ఆ ఒక్కదాన్ని, ఈ రెండింటిని చెప్పి నన్ను గజిబిజి చేయకుండా ఆ ఒక్కదాన్ని ఏది నాకు శ్రేయస్సు కలిగిస్తుందో జాగ్రత్తగా ఆలోచించి నిశ్చయించి నాకు చెప్పు అని అంటున్నాడు. అర్జునుడి యొక్క ఈ సందేహానికి కారణం ఏమిటంటే, ఇంతకుముందు అధ్యాయం 4వ అధ్యాయంలో 41వ శ్లోకంలో యోగ సన్యస్త కర్మాణం అని అన్నారు. యోగ సన్యస్త కర్మాణం అని భగవానుడు అనటం వల్లనే అర్జునుడికి సందేహం వచ్చింది. అయితే భగవానుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, యోగ సన్యస్త కర్మాణం అని అంటే యోగం ద్వారా కర్మల్ని సన్యసించు అని. అంటే కర్మల్ని సన్యసించంటే కర్మఫలాల్ని సన్యసించు అని. యోగం ద్వారా, నిష్కామ కర్మయోగం ద్వారా కర్మఫలాల్ని సన్యసించాలి అని చెప్పాడు. కానీ అర్జునుడు ఏమనుకున్నాడంటే, కర్మ సన్యాసం చెయ్యి
అంటే కర్మల్ని విడిచిపెట్టేసేయి అని అంటున్నాడని అర్థం చేసుకున్నాడు. అంటే కర్మల్ని వదిలేయమంటున్నాడు అనుకున్నాడు. మళ్ళీ ఇలా కర్మల్ని వదలమంటూ ఆ తర్వాత శ్లోకంలో 42వ శ్లోకంలో యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత అన్నాడు. యోగం ఆత్తిష్ట ఉత్తిష్ట, యోగాన్ని ఆచరించడానికి లే, సిద్ధంగా అని అంటున్నాడు. కర్మల్ని వదిలేయమనేమో ముందు శ్లోకంలో చెప్పి ఇప్పుడు కర్మల్ని చేయటానికి సిద్ధంగా అనేమో ఇప్పుడు అంటున్నాడు. ఇంతకు నేను కర్మల్ని సన్యసించాలా లేక కర్మల్ని ఆచరించాలా? ఇందులో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుంది? ఎందుకంటే దాన్ని ప్రశంసిస్తున్నాడు, దీన్ని ప్రశంసిస్తున్నాడు. మరి ఇప్పుడైతే నేనేం చేయాలి? ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుంది అని సందేహం కలిగింది అర్జునుడికి. అయితే ఇంత సందేహం కలిగినప్పటికీ అర్జునుడు ఏది నాకు శ్రేయస్సు కలిగిస్తుంది అంటే నాకు కావాల్సింది శ్రేయస్సే కానీ ప్రేయస్సు కాదు అని చెబుతూనే ఉన్నాడు. ప్రేయస్సు అంటే నశించిపోయేటువంటి తాత్కాలికమైనటువంటి ఇహలోక పరలోక భోగాలు. ఇహలోకంలో మనం అనుభవించేటువంటి సుఖాలు కానీ భోగాలు కానీ, లేదా పరలోకంలో అనుభవించేటువంటి సుఖాలు కానీ భోగాలు కానీ, ఇవన్నీ కూడా ప్రేయస్సు. ఎందుకంటే ఇవి నశించిపోయాయి. ఇక శ్రేయస్సు అంటే శాశ్వతమైనటువంటి ఆత్మానందం. ఆత్మ ద్వారా, పరమాత్మ ద్వారా, పరమాత్మతో సాన్నిహిత్యం ద్వారా, పరమాత్మతో ఏకత్వం ద్వారా, ముక్తి ద్వారా, మోక్షం ద్వారా పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆత్మానందం, మోక్షానందం, బ్రహ్మానందం, అదిగో అది శ్రేయస్సు. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి ఆనందం. ఇక దానికి ఎప్పుడు కూడా అంతం అనేటువంటిది లేదు. కనుక అర్జునుడు శ్రేయస్సునే కోరుతూ ఉన్నాడు. ఇంతకుముందు 2వ అధ్యాయంలో కూడా శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మే అన్నాడు. ఈ పదాలే కాస్త అటు ఇటు మారిని. శ్రేయస్య, ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో, నిశ్చితం బ్రూహి తన్మే, తత్ దాన్ని, మే నాకు, నిశ్చయించి బ్రూహి చెప్పు. ఇక్కడ మాటలే, ఏది నాకు శ్రేయస్సు కలిగిస్తుందో దాన్నే నిశ్చయించి చెప్పు అన్నాడు 2వ అధ్యాయంలో. మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు, తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాన్. తదేకం వద, ఆ ఒక్కదాన్నే చెప్పు, నిశ్చిత్య నిశ్చయం చేసి. మళ్ళీ ఇక్కడ కూడా నేను ఎంచుకోను, అదేదో నువ్వే చెప్పు, ఇదిగో ఇది నీకు మంచిది అని చెప్పు, దాన్ని నేను ఆచరిస్తా. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాన్. దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో, దేనివల్ల నేను శ్రేయస్సుని పొందగలుగుతానో, ఏన శ్రేయ ఆప్నుయాన్, దేనివల్ల నేను శ్రేయస్సుని పొందుతానో దాన్నే నాకు చెప్పు అని అక్కడ 3వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. అంటే అర్జునుడు ఎప్పుడు కూడా శ్రేయస్సునే కోరుకుంటున్నాడు. కానీ ఎంతటి విషాదంలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత తికమకగా గజిబిజిగా ఉన్నా ప్రేయస్సును మాత్రం కోరుకోవటంలా. నాకు రాజ్యం ఎట్లా వచ్చుద్ది, సుఖాలు ఎట్లా వస్తాయి, భోగాలు ఎట్లా వస్తాయి, ఈ సంపదలని నేను ఎట్లా అనుభవిస్తాను, ఇవి మాత్రం కోరటంలా. నాకు శ్రేయస్సే కావాలి అని అంటున్నాడు అర్జునుడు. ఎందుకనంటే అర్జునుడి యొక్క మనస్సులో ఒక భావన ఉంది. ఓ కృష్ణ, నీ అంతటి వాడిని చేరిన తర్వాత, నీ అంతటి వాడు నాకు గురువుగా లభించిన తర్వాత నేను ఇంకా ప్రేయస్సును కోరుకుంటానా? ఈ ప్రేయస్సును కోరుకునేటువంటి తెలివి తక్కువ వాడినా నేను? అలా కోరినట్లయితే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాకరకాయ కావాలని అడిగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే కాకరకాయ కావాలంటే బజార్లో కొనుక్కోవచ్చు, 4 రూపాయలు 5 రూపాయలు పడేసి. కానీ కల్పవృక్షం దగ్గరికి పోయిన తర్వాత, కామధేనువు దగ్గరికి పోయిన తర్వాత, కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ కల్పవృక్షం కామధేనువు అక్కడికి పోతే ఇలాంటి అల్పమైనటువంటివి కోరుకుంటామా? కనుక నీ దగ్గర కూడా నేను కనుక ఈ సుఖాలు, రాజ్యభోగాలో సుఖాలో, ధనమో, సంపదలో వీటిని కనుక కోరుకుంటే అలాగనే ఉంటుంది. కాబట్టి నాకు శ్రేయస్సే కావాలి అని అడుగుతున్నాడు. అయితే భగవానుడు అర్జునుడికి శ్రేయస్సు కలిగించేటువంటి దాన్నే చెబుతున్నాడు. ఏమిటి శ్రేయస్సు కలిగించేదంటే నిష్కామ కర్మయోగమే. నిష్కామ కర్మయోగమే నీకు శ్రేయస్సును కలిగిస్తుంది
అని భగవానుడు స్పష్టం చేశాడు. మందు ఒక్కటే అయినప్పటికీ కూడా మోతాదులు మార్చి మార్చి ఇస్తున్నాడు భగవానుడు ఇక్కడ. ఎందుకని? అర్జునుడు అంతటి వాడికి మళ్ళీ 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 చెప్పాలా అంటే ఇది నిజంగా కేవలం అర్జునుడి కోసం చెప్పినటువంటిది కాదు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం ఇది. ఈ కర్మయోగాన్నే ఆచరించండి మీకు శ్రేయస్సు కలుగుద్ది అని చెప్పేటువంటి మాట కేవలం అర్జునుడికి మాత్రమే కాదు. సన్యాసం అంటే విడిచిపెట్టడం, యోగం అంటే చేయటం. ఒకటేమో విడిచిపెట్టడం, ఒకటేమో చేయటం. మరి ఈ రెండు పరస్పర విరుద్ధం కదా. కర్మ సన్యాసం అంటే కర్మల్ని విడిచిపెడతాం, కర్మయోగం అంటే కర్మలు చేయటం. ఇలా ఏమిటి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు చెబుతున్నాడు. ఈ రెండు ఒక్కటెలా అవుతాయి? కాబట్టి ఓ స్వామి, ఈ గొడవంతా నాకెందుకయ్యా? కర్మలు వదలటం అయితే సుఖమే కదా, నేను దానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ క్రూరమైనటువంటి కర్మ యుద్ధం ఇప్పుడు నన్ను చేయమంటున్నావు కాబట్టి దీన్ని చేయకుండా ఉండడానికి నేను సిద్ధం. నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, భోగాలొద్దు, సుఖాలొద్దు, విజయం వద్దు, నాకు ఇవే అక్కర్లా. ఈ క్రూర కర్మ అయినటువంటి యుద్ధాన్ని విడిచిపెట్టేసి నేను హాయిగా నీవు చెప్పేటువంటి సాధన చేసుకుంటా. ఏది మంచిదో నాకు చెప్పు, నాకు మోక్షం కావాలి, అది నాకు శ్రేయస్సును కలిగించేటువంటిది. ఆ శ్రేయస్సు ఇప్పుడు కర్మ చేస్తే వస్తుందా, కర్మను వదిలితే వస్తుందా? నాకేదో ఒకటి నిశ్చయం చేసి చెప్పు, నన్ను ఇలా గందరగోళ పెట్టద్దు అని అంటున్నాడు అర్జునుడు. ఇలా అర్జునుడు ఇంత స్పష్టంగా తన యొక్క సందేహాన్ని వ్యక్తం చేసేటప్పుడు భగవానుడు తిరిగి సమాధానం చెప్పబోతా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తర్వాత శ్లోకంలో ప్రారంభిస్తున్నాడు. చూడండి, భగవానుడు అంటే అర్జునుడు అడగటం ఒకటే క్వశ్చన్, ఒకటే శ్లోకం, కానీ భగవానుడు మాత్రం చాలా శ్లోకాల్లో చెప్పాలి. ఎందుకనంటే అది లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళికి అర్థం కావాలి. అందుకోసం ఏం చెప్తున్నాడో చూడండి, రెండో శ్లోకం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాస ఈ కర్మ సన్యాసము, కర్మయోగ ఈ కర్మయోగము. కర్మ సన్యాసము, కర్మయోగము ఉభౌ రెండు కూడా నిశ్రేయసకరవు, చక్కగా శ్రేయస్సుని కలిగించేదే. ఇవి శ్రేయోదాయకాలే. ఓ అర్జున, నువ్వు సందేహపడాల్సినటువంటి పని లేదు, అది శ్రేయస్సుని కలిగిస్తుందా, ఇది శ్రేయస్సుని కలిగిస్తుందా అని. ఎందుకనంటే సన్యాసము కర్మయోగము రెండు కూడా శ్రేయస్సుని కలిగించేవి. తయోహో ఆ రెండింటిలో కూడా కర్మ సన్యాసాత్, కర్మ సన్యాసం కన్నా కర్మయోగ, కర్మయోగమే విశిష్యతే, విశిష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా అర్జునుడికి అలా చెప్పాలి కనుక చెబుతున్నాడు. ఏమిటి కర్మ సన్యాసము కర్మయోగము ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సుని కలిగిస్తుందని అర్జునుడు అడిగితే ఆ రెండు శ్రేయస్సుని కలిగించేవే అయినప్పటికీ కూడా ఆ రెండింటిలో కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టమైనది,
శ్రేష్టమైనదంటే నీకు శ్రేష్టమైనది అని అర్థం. నీకు అని అంటే అర్జునుడికి, అర్జునుడికి అంటే అర్జునుడు లాంటి వాళ్ళందరికీ. అంటే అర్జునుడు ఎలాగైతే రజోగుణంలో ఉన్నటువంటి వాడో అలా రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది. కర్మయోగం, కర్మ సన్యాసం, ఈ రెండింటినీ కూడా ఇక్కడ ముందు శ్రేయోదాయకములు అని చెప్పి మళ్ళీ ఒకదానికంటే ఒకటి శ్రేష్టమని చెబుతూ ఉన్నాడు. అది ఎందుకో మనం ఇక్కడ ఆలోచిద్దాం. అసలు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే ఎవరైనా 3 మెట్లు ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక ప్రగతి అంటే మోక్ష స్థితి, దాన్ని పొందాలంటే జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. అయితే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఒక 3 మెట్లు ఎక్కాలి మనం. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఏమిటా 3 మెట్లు అంటే, 1 కర్మయోగం, 2 కర్మ సన్యాసం, 3 ధ్యాన యోగం. కర్మయోగం, కర్మ సన్యాసం, ధ్యాన యోగం అనేటువంటి 3 మెట్లు మనం ఎక్కాలి. మరి కర్మయోగాన్నేమో 3, 4 అధ్యాయాల్లో చెప్పారు. 3వ అధ్యాయంలోనేమో కర్మయోగం చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. 4వ అధ్యాయంలోనేమో కర్మయోగాన్ని ఎలా చెయ్యాలో, ఎలా చెయ్యగలుగుతావో ఆ జ్ఞానాన్ని అందించారు. ఇక 5వ అధ్యాయంలో ఈ కర్మ సన్యాసాన్ని చెప్పారు. ఇది 2వ మెట్టు. ఇక 3వ మెట్టు ధ్యాన యోగం 6వ అధ్యాయంలో చెప్పారు. ఎందుకనంటే కర్మ సన్యాసం ద్వారా చిత్తశుద్ధి జరుగుద్ది, మనస్సు నిర్మలమవుతుంది, ప్రశాంతమవుతుంది. ఎప్పుడైతే మనస్సు కాస్త నిర్మలమై ప్రశాంతమైందో ఏకాగ్రమవుద్ది. ఎప్పుడు ఏకాగ్రమైందో అప్పుడు భగవంతుని మీద అలా నిలిచిపోద్ది. అప్పుడు ధ్యాన స్థితిలో నీకు ఏకాగ్రత వస్తుంది, ధ్యానం చక్కగా చేయగలుగుతావు. ఇవన్నీ కనుక సాధిస్తే, ఈ మెట్లన్నీ కనుక దాటితే నీవు జ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత సంపాదించినట్టు. కాబట్టి నిష్కామ కర్మయోగం ద్వారా కోరికలన్నింటినీ కూడా వదిలేసి ఫలితం మీద ఆసక్తిని విడిచిపెట్టి ఆ నిష్కామ కర్మలు ఆచరిస్తూ కర్మ సన్యాసాన్ని ఎలా అభ్యసించాలనో ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. కర్మయోగం, కర్మ సన్యాసం 2 కూడా శ్రేయస్సు కలిగించేవే, 2 కూడా నిశ్రేయసకరవు, శ్రేయస్సును కలిగించేటువంటివి. అయినప్పటికీ కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టమైందని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగని కర్మ సన్యాసం తక్కువదని భావిస్తే అది మన తెలివి తక్కువతనమే అవుతుంది. సామాన్యంగా లౌకికంగా మనకు కొన్ని విషయాలు తెలుసు. రామారావు కన్నా సుబ్బారావు చాలా గొప్పవాడండి అంటే రామారావు తక్కువవాడని అర్థం. కానీ ఇక్కడ మాత్రం అలా అర్థం చేసుకోకూడదు. ఎందుకని ముందుగానే చెప్తారు 2 శ్రేయస్సేనని. కాబట్టి ఇక్కడ ఏదో కిటుకుంది, దానికన్నా ఇది శ్రేష్టమైంది అని చెప్పడంలో ఏదో కిటుకుంది. అదేమిటో మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కర్మ సన్యాసం అల్పమైందని మనం భావించకూడదు. చూడండి, ఒక ఎలిమెంటరీ స్కూలులో చదవటానికి అర్హత కలిగినటువంటి 4-5 సంవత్సరాల పిల్లవాడు మన దగ్గరికి వచ్చి అడిగాడు, అంకుల్ నేను ఎలిమెంటరీ స్కూల్లో చేరమంటావా లేకపోతే కాలేజీలో చేరమంటావా అన్నాడు. ఎందుకనంటే నాకు ఇంజనీర్ కావాలనుంది, అందుకని నన్ను కాలేజీలో చేరమంటావా ఎలిమెంటరీ స్కూల్లో చేరమంటావా అన్నాడు. ఏం చెప్తారు మీరు? కాలేజీలో చేరమంటారా? 4 సంవత్సరాల పిల్లవాడు, ఇంకెంతవరకు ఆలు కూడా రావు, ఏబిసిడీలు రావు. వాడికి ఏం చెప్తాం? అయ్యా నువ్వు ఎలిమెంటరీ స్కూల్లోనే చేరాలి, ఎలిమెంటరీ స్కూల్లో చేరితేనే నీకు శ్రేయస్సు కలుగుద్ది అని చెప్పాలి. వెంటనే వాడు క్వశ్చన్ వేస్తాడు, అయితే కాలేజీలో చేరితే చెడిపోతావా? కాలేజీలో చేరితే మనం పనికి రాకుండా పోతావా? కాలేజీలో చేరితే నేను అసలు ఇంజనీర్ని కానా? నేను 1వ తరగతిలో చేరంగానే ఇంజనీర్ని అయిపోతానా అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం మనం? ఇదిగో అదే ఇక్కడ కూడా కర్మ సన్యాసం కన్నా కర్మయోగం శ్రేష్టము అని అంటే
కర్మ సన్యాసం తక్కువదని మనం అర్థం చేసుకోకూడదు. అర్జునుడికి ఏకాఏకని కర్మ సన్యాసంలో ప్రవేశించడానికి అర్హత లేదు. ఎందుకనంటే అతను రజోగుణంతో ఉన్నటువంటి క్షత్రియుడు కాబట్టి. ఇప్పటికే తమ యొక్క రాజ్యాన్ని అపహరించాడు దుర్యోధనుడు. మరి ఆ రాజ్యాన్ని అన్యాయంగా అపహరించాడు. తమకి ఈ 12 ఏళ్ళ అరణ్యవాసం, ఒకేడు అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తానని చెప్పి ఈ 13 ఏళ్ళు సక్రమంగా పూర్తి చేసి వచ్చిన తర్వాత నేను ఎవరు పోండి, చేతైతే యుద్ధం చేసి తీసుకోండి అన్నాడు. కాబట్టి వాడిని ఎట్లయినా సరే యుద్ధం చేసైనా సరే వాడి మెడలు వంచి మా రాజ్యం నేను తీసుకోవాలి అని అనుకున్నాడు. అందుకే యుద్ధరంగంలో ప్రవేశించాడు. ఇప్పటివరకే అర్జునుడిలో రెండో ఆలోచనే లేదు. కానీ ఇక్కడ యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాతనే శ్రీకృష్ణుడు చేసినటువంటి ఒక ట్రిక్ వల్ల అతడిలో విషాదం కలిగింది. కనుక ఇంతవరకు కూడా ఎలాగైనా సరే మా రాజ్యం మేము స్వీకరించాల్సిందే అనేటువంటి భావనలోనే ఉన్నాడు. అంటే అతడి మనస్సు నిండా ఈ భావాలన్నీ కూడా ఉన్నాయి. ఇది రజోగుణ సంబంధమైనటువంటి భావాలు. ఇప్పుడు యుద్ధం కనుక చేయకుండా వెళ్ళిపోయినప్పటికీ ఈ భావాలు మాత్రం ఇలానే ఉంటాయి. ఆ భావాలు కనుక అలాగనే ఉంటే ప్రతివాడి మీద కోపం వస్తుంది. ఎవరిని బట్టి వాళ్ళ కొత్త బుద్ధి అవుద్ది. ఎదురుగా వచ్చేటువంటి ఏ అపకారం అయినటువంటి జంతువు మీద కూడా కోపం వచ్చి దాన్ని చంపాలనుకుంటాడు. ఎందుకంటే ఈ కోపం లోపల ఉంది కదా. కాబట్టి ఈ రజోగుణం అనేటువంటిది తగ్గాల. అది తగ్గాలంటే కర్మయోగాన్ని ఆచరించాల. అందుకే నీవు కర్మయోగాన్నే ఆచరించు. కర్మ సన్యాసం కన్నా నీకు కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కర్మయోగాన్ని ఆచరించకుండా అర్జునుడు లాంటి రజోగుణ సంపన్నుడైనటువంటి వాడు కర్మ సన్యాసంలో ప్రవేశించలేడు, కర్మ సన్యాసాన్ని ఆచరించలేడు. కనుక ఎవరి స్థాయిలో వాళ్ళు ముందుకు పోవాలి. జీవితంలో గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయకుండా ఉన్నటువంటి అర్జునుడి లాంటి విద్యార్థికి, శిష్యుడికి, పరమాచార్యుడైనటువంటి భగవానుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణే భగవద్గీత. ఈ లోకంలో భగవద్గీతను నేను ఎందుకు చదవాలండి అని ఎవరైనా కనుక ప్రశ్న వేసుకుంటే, భగవద్గీతను నేను ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్న కనుక వేస్తే దాని సమాధానం ఇదే. ఎందుకంటే ఈ భగవద్గీత చెప్పింది ఎవరికనంటే విషాదంలో ఉన్నటువంటి అర్జునుడికి. నా కర్తవ్యం ఏమిటి అని నిశ్చయించుకోలేకుండా తికమక పడిపోతూ ఉన్నటువంటి అర్జునుడికి భగవద్గీతను చెప్పాడు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా కర్తవ్య విమూఢులై ఉంటారు, విషాదంలో ఉంటారు. విషాదం లేనటువంటి మానవుడు ఈ లోకంలో ఎవడు ఉండడు. ఏదో ఒక సందర్భంలో విషాదం కలుగుతూనే ఉంటుంది. ఇలా విషాదం కలిగినప్పుడు ఆ విషాదాన్ని పోగొట్టేటువంటిది ఆత్మజ్ఞానమే. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీత. ఆ భగవద్గీతను తెలుసుకున్నప్పుడే ఈ విషాదాన్ని దాటడానికి వీలవుతుంది. కాబట్టి రజోగుణంతో ఉన్నటువంటి అర్జునుడు కానీ, రజోగుణంతో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మానవులు ఎవరైనా సరే ఈ భగవద్గీత ద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ విషాదాన్ని పోగొట్టుకోవాలి. అర్జునుడు వాసనాభారంతో కృంగిపోతూ ఉన్నాడు. అలాగే మనం కూడా వాసనాభారంతో కృంగిపోతా ఉన్నాం. అర్జునుడికి తనకి పోయినటువంటి రాజ్యం రావాలి, మనకి కూడా పోయిన సొమ్ములన్నా రావాలి, మనకి ఇప్పుడు లేని సొమ్ములన్నా రావాలి, మనకి ఇప్పుడు లేని సంపదలన్నా రావాలి. కాబట్టి అర్జునుడు ఎలాగనో మనం కూడా అలాగనే లోపల వాసనాభారంతో ఉన్నాం. నిజంగా మనం వాసనాభారంతో లేకపోతే మనం ఏ కర్మ చేయాల్సిన పనిలే, అది కర్మ సన్యాసం ఉంది. ఇప్పుడు వాసనాభారంతో ఉన్నాం. అందుకనే ఒక్క క్షణం తీరిక లేకుండా ఎవరినైనా కదిలించండి, మాకు తీరిక లేదండి, మాకెక్కడ కుదురుద్దండి అనేటువంటి వాళ్ళే ఏ దైవ కార్యాలు కనుక అయితే. అందుకనే పాపం సెల్ ఫోన్లో కూడా ఇదే పెట్టారు. ఎవరైనా అవతలాడు కనుక మాట్లాడటానికి ఏ కారణం చేతనన్నా వాడు లేకపోయినా, లేకపోతే ఏమి జరుగుతున్నా బిజీ, ఆయన బిజీ అని వస్తూ ఉంటుంది. అందరూ బిజీ బిజీ బిజీ. కాబట్టి ఎందుకు బిజీ అయిపోతున్నారు? లోపల వాసనలు అనేటువంటి భారం మనలో ఉంది. అందుకనే ఈ వాసనల్ని
తృప్తిపరచడం కోసం ఈ వాసనల యొక్క ప్రేరణ ప్రకారం కర్మలు చేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. కాబట్టి ఈ కర్మలు చేస్తూ మనం వాసనలు తగ్గించుకోవాల్సినటువంటి మనం కర్మల్ని కనుక మానేసినట్లయితే ఆ వాసనలు అలాగనే భారం అయిపోతూ ఉంటాయి. వాసనలు ఎప్పుడైతే భారం అయినాయో మనసు ప్రశాంతం కాదు. మనసు ఎప్పుడు ప్రశాంతం కాదో మనసు ధ్యానానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ వాసనాభారం తగ్గాలంటే ఆయన కురుక్షేత్రంలో మనం కర్మక్షేత్రంలో, ఆయన యుద్ధం మనం కర్మలు చేయాల్సిందే. కాబట్టి అర్జునుడైతే కురుక్షేత్రంలో యుద్ధం చేయాలి, మనమైతే ఈ కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ ఉండాలి. ఈ చేయటం కూడా ఎలా చేయాలంటే కర్తవ్య భావనతో చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలనేటువంటి దీక్షతో చేయాలి, ఇది నా కర్తవ్యం అనేటువంటి భావనతో చేయాలి, భగవంతుడిని స్మరిస్తూ చేయాలి. అప్పుడే వాసనాభారం తగ్గి మనసు ప్రశాంతమవుతుంది. అందుకే అర్జునుడి లాంటి వాడికి కర్మయోగమే శ్రేష్టమైనటువంటిదని చెప్పటం. అదే ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానికి, ఆత్మజ్ఞానంలో ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి వాడికి కర్మయోగంతో పని లేదు, కర్మ సన్యాసంతో పని లేదు. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి తపన కలిగినటువంటి సాధకులకి మాత్రం ఈ కర్మయోగం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే భగవానుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, నేను చెప్పేది కర్మల సన్యాసం కాదయ్యా, కర్మలలో సన్యాసం. అసలు కర్మలే ఎవరైనా చేయకపోతే ఇంకా నువ్వు సన్యసించేది ఏముంది? కర్మలు చేస్తే దాంట్లో నుంచి నువ్వు కర్మఫలాన్ని సన్యసించవచ్చు. అసలు కర్మలే చేయకపోతే ఇంకా నువ్వు సన్యసించేది ఏముంది? కనుక కర్మలు చేస్తూనే కర్మఫలాలు వదలాలి, కర్తృత్వాన్ని వదలాలి. అది గొప్ప విషయం. కొంతమంది శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా, వాక్కు ద్వారా ఏ కర్మలు చేయరు, మౌనంగా ఒక చోట కూర్చొని ధ్యానమగ్గులు అవుతూ ఉంటారు. లేదా కొందరు ఆత్మవిచారణ మగ్గులు అయిపోతుంటారు. కొంతమంది స్వస్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కర్మ సన్యాసులే. అలా కాకుండా కొంతమంది నిష్కామ భావంతో, ఫలితాల మీద ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఉంటారు. వీళ్ళే కర్మయోగులు. ఈ రెండు మార్గాల్లో ప్రయాణించేటువంటి వాళ్ళు మోక్షార్థులే. మోక్షం కావాలనుకున్నటువంటి వాళ్ళే ఈ రెండు మార్గాల్లో ప్రయాణం చేస్తారు. అయినప్పటికీ నీకు మాత్రం కర్మయోగమే శ్రేష్టమైనదని భగవానుడు అర్జునుడికి చెబుతున్నాడు. అర్జున, ఎందుకంటావా? సన్యాసంలో శ్రవణ మన్ననాలు ఉండవు. శ్రవణ మన్నాలకు ఆస్కారం లేదు సన్యాసంలో. అవి లేకుండా కర్మలు సన్యసిస్తే ఉట్టికి స్వర్గానికి కాకుండా పోతావు. కర్మయోగం అనేటువంటిది అపాయం లేనటువంటి ఉపాయం. కొంచెం చేసినా మహాభయం నుంచి నిన్ను కాపాడుతుంది. స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు స్వల్పంగా చేసినా గొప్ప భయం నుంచి నిన్ను రక్షిస్తుంది. కర్మయోగి కర్మల్ని ఆచరిస్తూనే క్రమంగా చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఆత్మనిష్టని సంపాదించి కృతకృత్యుడవుతాడు. కాబట్టి ఓ అర్జున, నీవు కర్మయోగాన్ని ఆచరించి శ్రేయస్సుని పొందవయ్యా అంటున్నాడు భగవానుడు. మరి ఇలా చెప్పిన తర్వాత సన్యాసి అనంటే ఎవరు, కర్మ సన్యాసి అనంటే ఎవరు అనేటువంటి సందేహం అర్జునుడికి తీర్చాలనుకున్నాడు భగవానుడు. ఎందుకనంటే మొదట్లోనే పొరపాటు పడ్డాడు. కర్మల్ని సన్యాసించడం అనగానే అది సన్యాసం అని అనుకున్నాడు, కర్మ సన్యాసం అని అనుకున్నాడు. కర్మల్ని సన్యాసించంటే కర్మల్లో ఫలాన్ని సన్యాసించమని కాకుండా కర్మల్నే వదిలేయాలి అని అనుకున్నాడు. కాబట్టి కర్మలు వదిలేసినటువంటి వాడు సన్యాసి అనేటువంటి భావం వస్తుందేమో, ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటుందేమో, అసలు సన్యాసి అంటే ఎవరో నిశ్చయించి చెప్పాలి అని అనుకున్నాడు. అందుకనే సన్యాసి అనేటువంటి దాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఏం చెప్తున్నాడో మనం రేపు చెప్పుకుందాం. ఏమి గ్రహించారో చెప్పండి. ఏమి గ్రహించారో చెప్పండి అని నేను అడిగినప్పుడు నిన్న మీరు చెప్పింది నాకు తృప్తిగా లేదు.
అందుకని నిన్నటి దాంతో కలిపి ఎవరైనా చెప్పదలుచుకుని చెప్పండి. తృప్తి ఎందుకు లేదనంటే మీకంతా అర్థమై ఉండొచ్చు, మీకు అర్థమైంది కాంతి నాకు అర్థం కాల, అందుకని మీరు చెబితే నాకు అర్థం అవుతుంది. రైట్. ఇంకా రైట్. ఇంకా ఆరాధ్యాయం ధ్యానంగా ఉంటున్నాము. ప్రశాంతంగా ఎటువంటి అంతరాయం లేకుండా కూర్చోవాలంటే శరీరం కారణ శరీరము ఈ మూడింటిలో సిద్ధం అయితే మనం ఆరాధ్యాయం చక్కగా కూర్చోగలుగుతాం ఉద్దేశంతో. మూడో అధ్యాయం కర్మయోగము శరీరానికి సంబంధించి శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవడం కర్మయోగంలో నిలపడానికి. నాలుగో అధ్యాయం జ్ఞానయోగం మనసులో భగవంతుని భక్తిభావాన్ని నింపడానికి. ఐదో అధ్యాయం కారణ శరీరం వాసనను క్షయం చేసుకుని లోపల నుంచి వాసనలు లేపుతుంటే ధ్యానాన్ని కూర్చోలేదు, అందుకని లేపడం కోసం అవి ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా కర్మలు చేయాలి, మనసులో వాసన ఎలా క్షయం చేసుకోవాలి అనేది చెప్పినట్టు నాకు. రైట్ రైట్. ఇంకా అదే అందుకే నాకు ఈ మూడిటి మీద మీరు ఎవరైనా కాస్త దాని మీద దృష్టి పెడతారా పెట్టరా అని చూద్దామని. ఆ మూడిటి మీద దృష్టి పెడతారా? ఎందుకంటే న్యాయంగా ఒక కర్మ సన్యాసాన్ని చెప్పేటప్పుడు వాటిని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు చెప్తున్నామనంటే భగవద్గీతలో ఆ గీత మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ ఏ శ్లోకానికి ఆ శ్లోకం మనం అర్థం చేసుకొని తృప్తి పడితే చాలదు, మొత్తం సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ మనకు వచ్చేటువంటి సందేహాలన్నీ తొలగిపోవాలి అని అంటే మొత్తాన్ని ఆ ఎట్టే గ్లాన్స్ ఒక్కసారిగా మొత్తం మన బుద్ధిలో ఉండాలి. అది అందుకోసం అని చెప్పి నేను ఈ 3, 4, 5, 6ని కలిపింది నిన్న. రైట్. ఇంకా చెప్పండి ఎవరైనా. అంతే, ధ్యానం చేయగలుగుతాడు అని అంటే ధ్యానాన్ని చెయ్యాలి అని, ధ్యానాన్ని ఏకాగ్రంగా చెయ్యాలంటే మనకి అడ్డం వస్తుంది ఏంటి? మన ఆలోచనలేగా ఏవేవో 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 వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? లోపల వాసనల కారణంగా. కాబట్టి వాసనలు కనుక భారం తగ్గితే అప్పుడు ప్రశాంతత వస్తుంది. అది తగ్గిన కొద్దీ ఇక్కడ ప్రశాంతత వస్తుంది. అందువల్ల మొత్తం అంతా వాసనలన్నీ తగ్గిందాకా ఉండి తర్వాత ధ్యానం చేయమని కాదు, ఇట్లా వాసనలు తగ్గించుకుంటూనే నువ్వు ధ్యానం చేస్తే ప్రయోజనం ఉంది. అలా కాకుండా ఇవన్నీ ఎట్లనే పెట్టుకొని, ఈ కల్మషాలన్నీ కూడా ఇట్లనే పెట్టుకొని, మనస్సులో రాగద్వేషాలు, బుద్ధిలో కోరికలు, ఈ శరీరం ద్వారా చేసేటువంటి అన్ని పనులు, వీటన్నిటికి సంబంధించిన ఆలోచనలన్నీ పెట్టుకొని ధ్యానంగానే చేయాలంటే ఒక్క క్షణమైనా సరే ఆ ఏకాగ్రత కుదరదు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో, వాతావరణంలో, ప్లేసుల్లో ఎక్కడైనా కుదిరితే 1 నిమిషం 2 నిమిషాలు కుదిరితే కుదరవచ్చు, ఇది వాటి ప్రభావం. కానీ నీ లోపల నుంచి దానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండాలి, ఆ ధ్యానానికి అనుకూలమైనటువంటి పరిస్థితి నీ లోపల నుంచి ఉండాలి. అందుకోసమని ఇవన్నీ అట్లా క్రమంగా ఒక్కొక్క మెట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యం అని తెలుసుకోవాలని నా కోరిక. పోవాలి. రైట్. సన్యాసం ఎందుకు చేయమన్నాడు అంటే మనలో కర్మ చేసేటప్పుడు ఫలాపేక్ష ఉంటుంది కాబట్టి ఆ ఫలితాన్ని వద్దని
కర్మ సన్యాసం అని చెప్పారు. కానీ మనలో వాసనలు అయ్యేది ఉంది కాబట్టి మళ్ళీ కర్మయోగాన్ని చెప్తున్నారు. కర్మయోగం ద్వారానే మనలో వాసనలు క్షయం చేసుకోవాలి. వాసనలు క్షయమైనప్పుడే మనం ధ్యానానికి అనుకూలంగా ఏకాగ్రత కలుగుతుంది. కాబట్టి రెండు అవసరమే, రెండు కావాలి. కాబట్టి మనం శ్రేయస్సుగా కోరుకోవాలి. అర్జునుడిని నిమిత్తం చేసుకొని మనకి విధంగా భగవాన్ ప్రేమ చేస్తున్నాడు కనుక దాన్ని అర్థం చేసుకొని కర్మలు చేసేటప్పుడు వాటి చెప్పిన రకాలుగా చేసుకుంటే మనం కూడా వాసన క్షయం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి మానవుల వాసనలు ఉంటాయి. వాసన క్షయం కాదే మనసు విధంగా ఉంటుంది. కాబట్టి ముందు వాసనలు రద్దు చేసుకోవాలి. కాబట్టి అధ్యాయంలో అంత వాసన కర్మ సన్యాసం అంటే కర్మయోగి గొప్పది అంటలో ఆంతర్యం సరిగా మనం కర్తృత్వాన్ని ఇవ్వాలంటే కష్టం. కర్మయోగాన్ని కనుక మనం ఆశ్రయిస్తే కర్మయోగం ఏంటంటే రూపాయల కంటే మనం ఎప్పుడైతే కర్మయోగాన్ని అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తామో ఏ కొత్త చేసినా అది మనకు ప్రయోజనమే. ఒకవేళ అందులో